హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు పూజ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నా హెయిర్ స్ట్రైటింగ్ ఎలా జరిగిందో చెప్పబోతున్నానండి. ఇవి ముందు నా హెయిర్. నేను వెళ్ళగానే హెయిర్ని బాగా షాంపూతో క్లీన్ చేశారు. క్లీన్ చేసిన తర్వాత ఒక కెమికల్ క్రీమ్ని అయితే అప్లై చేశారు. అది అప్లై చేసిన తర్వాత నీట్గా హెయిర్ వాష్ అయితే చేశారండి. ఆ క్రీమ్ ఒక 15 to 20 minutes అట్లనే ఉంచారు. అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ హెయిర్ డ్రై చేసి మళ్ళీ స్ట్రైట్నింగ్ అయితే చేస్తున్నారు. నా హెయిర్ ఎంత స్ట్రైట్గా చేశారో మీరు చూసేయండి. సో ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ ఇట్లా చేస్తేనే అయిపోయినట్టు కాదండి, మళ్ళీ ఇంకొక క్రీమ్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో మీరు చూస్తూ ఉండండి, ఆ క్రీమ్ అప్లై కూడా ఎలా చేశారో మీరు చూడండి. సో ఈ విధంగా మళ్ళీ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నారు. ఈ క్రీమ్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ వాష్ చేయాలంట. సో ఈ క్రీమ్ అప్లై చేయడానికి ఒక 30 minutes 25 minutes అయితే పట్టిందండి. ఈ క్రీమ్ అప్లై చేసిన తర్వాత అట్లే స్ట్రైట్గా ఉండాలంటండి. మనం కొంచెం బెండ్ చేసినా కూడా మళ్ళీ బెండ్ అయిపోతాయని చెప్పింది అక్క. సో ఇంక అట్లనే స్ట్రైట్గానే ఉన్నాను. అసలు ఈ ప్రాసెస్ చేయడానికి 3 members ఉండాలండి. 3 members లేకపోతే చాలా కష్టము. సో ఒక్కరు వర్క్ అయితే చేస్తున్నారు, అయినా కూడా ఫాస్ట్గా చేశారండి. సో ఆ అప్లికేషన్ అయిపోయిన తర్వాత 15 to 20 minutes తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ అనేది అయిపోయింది. హెయిర్ కూడా క్లీన్గా హెయిర్ వాష్ చేసి తర్వాత షాంపూ అండ్ హెయిర్ మాస్క్ అయితే కంపల్సరీ అని చెప్పారండి అక్క. సో షాంపూ కూడా లోరియల్ నుంచి, మాస్క్ కూడా రెండు ఒకే దాని నుంచి యూజ్ చేయమని చెప్పారు. నేనైతే అవే యూజ్ చేస్తున్నాను. ఒక 3 days అయితే ఇట్లనే ఉండాలని చెప్తున్నారండి. అంటే క్లిప్ ఏం పెట్టుకున్నా, అసలు ముడేయకున్నా, జడల్లకున్నా అయితే ఉండాలని చెప్పారు. 3 days అయితే అట్లనే ఉన్నాను నేను. నిజంగా చాలా చిరాకేసిందండి నాకు. ఈ ప్రాసెస్ చేయడానికి ఎంత కష్టమో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టం అండి. మీరు చూడండి ఎంత స్ట్రెస్ తీసుకొని చేసిందో. నాకు నిజంగా మెయింటైన్ చేయడానికి కూడా అంతే ఇది ఉంటుందండి. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో 3 days అయితే నేను మెయింటైన్ చేశాను. అక్కడికి కొంచెం కల్స్ వచ్చేసాయి నాకు వెనకాల. చాలా కల్స్ అయితే వచ్చాయండి వెనకాల, అంటే పడుకున్నప్పుడు కానీ వచ్చేసాయి. ఇంకా ముందర ఇక్కడ ఎంటుకలు కూడా వచ్చాయి. అక్కయితే పదే చెప్పి పంపిస్తున్నారండి. అయితే నేను మెయింటైన్ చేయలేకపోయాను. సో ఇదండి, మళ్ళీ హెయిర్ డ్రై చేసి ఫైనల్గా అయితే స్ట్రైట్ చేసి నా హెయిర్ నాకు ఇచ్చారండి. మీరు కూడా నా హెయిర్ ఎంత స్ట్రైట్గా వచ్చిందనేది మీరు చూసేయండి.